చరిత్రలో పేరు రాయించుకోవడం గొప్ప కాదు, చరిత్రగా మారడం గొప్ప. ఖడ్గం చేతిలో ఉంటే యోధుడవుతాడేమో, కానీ ధర్మం హృదయంలో ఉంటే నాయకుడవుతాడు. ఒక తల్లి కన్నీళ్ళు ఒక సామ్రాజ్యానికి పునాది అయ్యాయి. భయంతో జీవించడమే బానిసత్వం అయితే, ధైర్యంతో నిలబడడమే స్వరాజ్యం. ధర్మం కోసం నిలబడే ప్రతి మనిషి ఏమవుతాడో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఒక చిన్న పాప కిటికీలోంచి బయటికి చూస్తుంది. ఎదురుగా దేవాలయం ధ్వంసమవుతుంది. ఆమె కన్నుల్లో భయం కాదు, ఆమె హృదయంలో మండుతున్న అగ్ని కనిపిస్తుంది. ఆ చిన్న పాప వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు, దేవుడి గుడిని కూల్చేస్తున్నారు, మనం అడ్డుకోలేమా అని అడిగింది ఆ పాప. వచ్చిన సమాధానం ఒకటే, మనం బానిసలం తల్లి, మన చేతుల్లో ఏమీ లేదు బిడ్డ అన్నాడు తండ్రి. ఆ మాట ఆ పాప హృదయంలో బీజం వేసింది. ఒక విప్లవానికి పునాది వేసింది. ఎవరో ఒకరు నిలబడాలి, ఎవరో ఒకరు పోరాడాలి, ఎవరో ఒకరు ధర్మానికి ఖడ్గం అవ్వాలి అనుకుంది ఆ చిన్న పాప. అదే పాప తర్వాత ఒక కన్న తల్లి అయింది. తర్వాత ఒక విప్లవాన్ని ప్రసవించింది. ఆ తల్లి పేరు చరిత్రలో బంగారు అక్షరాలతో రాశారు. ఆ కొడుకు పేరు భారతదేశాన్ని గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. ఇది ఒక యుగానికి జన్మనిచ్చిన తల్లి కథ. ఇది ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన కొడుకు కథ. ఈ వీడియోని చివరి వరకు చూసే లోపే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసే ఈ వీడియో ఇంకొందరి హృదయానికి చేరుతుంది. అసలు ఏం జరిగింది? ఒక చిన్న పాప కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఆమె గుండె చీలిపోయింది. భయంతో కాదు, బాధతో కాదు, అన్యాయంతో చూసిన ఆత్మవేదనతో పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాన్నగారు, దేవాలయాన్ని కూల్చేస్తున్నారు, మన శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, మనం అడ్డుకుందాం పదా నాన్నగారు అని అడిగింది ఆ చిన్న పాప. తండ్రి ఆ చిన్న పాపను దగ్గరికి తీసుకొని, అమ్మా, మనం మొఘలుల ఆధీనంలో ఉన్నాం, అడ్డుకుంటే చావే మనకు శిక్ష అవుతుంది బిడ్డ అన్నాడు తండ్రి. ఆ మాట ఆ పాప కన్నీళ్లలో కాదు, ఆ పాప హృదయంలో నిప్పులా పడింది. అలా కొంతకాలం గడిచింది. ఆ చిన్న పాప పెరిగి పెద్దయింది. పెళ్లి కూడా చేశారు. ఒకరోజు అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిలబడి బయటికి చూసింది. అక్కడ కూడా అదే దృశ్యం చూసింది. దేవాలయం ధ్వంసం చేస్తున్నారు, అరాచకం జరుగుతుంది, అవమానం జరుగుతుంది, అణచివేత జరుగుతుంది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది, మన గుడిని కూల్చేస్తున్నారు, అడ్డుకుందాం పదా అని. భర్త సమాధానం కూడా అదే, మనం ఇప్పుడు ఖిల్జియా ప్రభుల ఆధీనంలో ఉన్నాం, అడ్డుకుంటే మనకు మరణ శిక్షే అన్నాడు భర్త. ఆ క్షణం ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, ఇలాంటి సమాధానం నా జీవితంలో మళ్ళీ వినిపించకూడదు. నా ఇంట్లో బానిసత్వం కాదు, వీరత్వం పుట్టాలి. నా గర్భంలో భయం కాదు, ధైర్యం జన్మించాలి. కొంతకాలానికి ఆమె ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను పెంచింది తల్లిలా కాదు, ఒక ధర్మ యోధుడిలా పెంచింది. ఆ బిడ్డకు రామాయణం నేర్పింది, మహాభారతం నేర్పింది, భగవద్గీత నేర్పింది, పురాణాలు వినిపించింది, ధర్మం అంటే ఏమిటో చెప్పింది, అన్యాయం అంటే ఎలా ఎదిరించాలో నేర్పింది, స్త్రీల పట్ల గౌరవం నేర్పింది, యుద్ధ విద్యలు నేర్పింది, ఖడ్గం ఎలా పట్టాలో నేర్పింది, శత్రువును కాదు భయాన్ని ఎలా చంపాలో నేర్పించింది ఆ తల్లి. కాలక్రమంలో ఒకరోజు వీధి చివరన దేవాలయం ధ్వంసం జరుగుతుంది. తల్లి కేక వేసింది, బిడ్డ అని గొంతెత్తి పిలిచింది, గట్టిగా పిలిచింది. ఆ పిలుపు పూర్తవ్వక ముందే మెరుపు వేగంతో, సింహ గర్జనతో, అగ్ని కళ్ళతో ఒక నూనూగు మీసాల 16 ఏళ్ల యువకుడు దుండగుల మీద సింహంలా విరుచుకుపడ్డాడు. భవానీమాత వరప్రసాద ఖడ్గంతో ఒకే ఒక్క దెబ్బతో చిరచ్ఛేదనం జరిగింది. అరాచకానికి అంతం మొదలైంది. ఆ క్షణమే ఆ యువకుడు ప్రకటించాడు, స్వరాజ్యమే నా లక్ష్యం, ధర్మ పరిరక్షణే నా ప్రాణం, అన్యాయంపై తిరుగుబాటే నా ధర్మం అన్నాడు ఆ యువకుడు. ఆ యువకుడు ఎవరో కాదు, శివాజీ భోన్స్లే, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ తల్లి ఎవరో కాదు, జిజియాబాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితాంతం పోరాడాడు. మొఘలులపై, నవాబులపై, అణిచివేతపై, అరాచకంపై, ధర్మగ్లానిపై పోరాడాడు. కోటలు కైవసం చేసుకున్నాడు. స్వరాజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టాడు. భారతావనికి గర్వంగా మారాడు. ప్రజలు జయజయలు పలికారు. జయ హో ఛత్రపతి, జయ హో శివాజీ మహారాజ్కి జై అంటూ ప్రశంసలు కురిపించారు. శివాజీ మహారాజు గారు పుట్టింది శరీరంగా కాదు, ఒక యుగంగా పుట్టాడు. ఒక తల్లి సంకల్పమే ఒక సామ్రాజ్యమైంది. శివాజీ మహారాజ్ అంటే చరిత్ర కాదు, ఒక స్ఫూర్తి. శివాజీ మహారాజ్ అంటే వ్యక్తి కాదు, ఆయన ఒక ధర్మ సిద్ధాంతం. ధర్మం కోసం నిలబడే ప్రతి మనిషిలో ఒక శివాజీ మహారాజ్ ఉన్నారు. శివాజీ మహారాజ్ చనిపోలేదు మిత్రులారా, ప్రతి ధైర్యవంతుడి గుండెల్లో పుట్టుకొస్తూనే ఉన్నారు. ధర్మం కోసం నిలబడే ప్రతి మనిషి ఒక చిన్న శివాజీ మహారాజుతో సమానం. ధైర్యం నేర్పే ప్రతి తల్లి జిజియాబాయి గారితో సమానం. జయ హో ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. జై హింద్. భారత్ మాతా కీ జై. హరే కృష్ణ. ఓం నమః శివాయ.